శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 103 అధ్యాయాలు పూర్తి చేసి 104వ అధ్యాయంలోని 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 27 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. క్షేమదర్శి కాలక వృక్షీయుల మధ్య సంవాదం గురించి భీష్ముడు వారు చెప్తున్నారు. ధర్మరాజు దేనికి చెప్తున్నాడు అంటే, ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధార్మికుడైన రాజు కోశాగారాన్ని, సైన్యాన్ని కోల్పోయి ధనం లేకుండా మంత్రుల చేత బాధింపబడుతూ ఉన్నప్పుడు అతడు సుఖాన్ని కాంక్షిస్తే ఎలా నడుచుకోవాలి అనేది ప్రశ్న. దానికి సమాధానంగా ఈయన క్షేమదర్శి అనే రాజుకి కాలక వృక్షీయుడనే మునికి జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు అన్నమాట భీష్ముడు వారు. నిన్న మనం చెప్పుకున్నాం. ఆఖరిలో రాజుగారు ఒక ప్రశ్న వేశారు. ఈ రాజ్యం అంతా కూడా యాదృచ్ఛికమని నేను భావిస్తాను. కాలమే అంతటినీ నడిపిస్తుందని అనుకుంటాను. నేను కాలం వల్లనే నాకు ఉన్న రాజ్యం పోయింది. ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను దొరికిన దానితోటే జీవిస్తాను అన్నాడు. అప్పుడు మునిగారు చెప్తున్నారు, కాలక వృక్షీయుడు, అనాగతమతీతంచ యథా తజ్జ వినిశ్చయాత్ నామ శోచేత కౌసల్య సర్వార్థేషు తదా భవ. కోసల రాజకుమారా, యథార్థ జ్ఞానం స్థిరంగా కలిగితే రాబోయే దాని గురించి కానీ గడిచిపోయిన దాని గురించి కానీ శోకించవలసిన అవసరం లేదయ్యా. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా నువ్వు అలాగే ఉండు. అవాప్యాన్ కామయన్నర్థాన్ నాననాప్యాన్ కదాచన ప్రత్యుత్పన్నానుభవన్ మాసు త్వమనాగతాన్. ఏదైతే పొందవచ్చు అనుకుంటామో అటువంటి వస్తువునే కోరుకోవాలి. ఇది నేను పొందలేను అన్నదాన్ని గురించి ఆశించకూడదు. కాబట్టి నీవేదైతే లభించిందో దాన్నే అనుభవిస్తూ రాని దాని గురించి శోకించవద్దు. యథా లబ్ధోపపన్నార్థై తదా కౌసల్యరంశసే కచ్చుచ్చుద్ధ శుద్ధ స్వభావేన శ్రియాహీనో న శోచసి. కోసల రాజకుమార, దైవవశాత్తు సమకూడిన అర్థాలతో ఎలా నువ్వు సంతోషించావో అలాగే రాజ్యలక్ష్మిని కోల్పోయినప్పుడు కూడా శుద్ధ మనస్సుతో శోకించకుండా ఉండలేవా? అదే రాజ్యం కోల్పోయిన ఈ క్షేమదర్శి అడిగిన ప్రశ్నకి చెప్తున్నాడనమాట ఆయన సమాధానం. ఉన్నప్పుడు, రాజ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉండలేవా నువ్వు అని అడుగుతున్నాడు కాలక వృక్షముని. పురస్తాద్భూతపూర్వత్వాత్ హీన భాగ్యో హి దుర్మతి ధాతారంగరహతే నిత్యం లబ్ధార్థస్య నమృష్యతే. ముందు సంపద లభించి తర్వాత నష్టపోతే ఆ హీనభాగ్యుడు దుర్బుద్ధి అయి ఆ బ్రహ్మగారిని, అంటే మన రాత రాసిన వాడిని నిందిస్తూ ఉంటాడు తప్ప లభించిన సంపద గురించి సంతృష్టి చెందాడు. అనర్హానపి చైవాన్యాన్ మన్యతే శ్రీమతో జగర్జనాన్
ఏతస్మాత్ కారణాదేతత్ దుఃఖం భూయోనువర్తతే. అతడు ఈర్ష్యతోటి ఇతరులకు లభించిన దాన్ని చూసి దానికి వాళ్ళు అనర్హులు అని భావిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే ఇతనికి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఈర్షాభిమాన సంపన్న రాజన్ పురుషమానివ కచ్చిత్వన్న తథా రాజన్ మత్సరీ కోసలాధిప. ఓ కోసల రాజకుమారా, తమ్ము తాము పౌరుషవంతులుగా భావించుకునే వాళ్ళు చాలా మంది ఈర్ష్య అహంకారం కలిగి ఉంటారు. నువ్వు అటువంటి మాత్సర్యం కలవాడివి కావు కదా. సహస్వ శ్రియమన్యేషం యజ్ఞపి త్వయినాస్తిప అన్యత్రాపి సతీం లక్ష్మీ కుశలా భుంజతే సదా. నీ దగ్గర లేకున్నా ఇతరుల వద్దున్న ధనాన్ని చూచి అసూయపడవద్దు. ఎందుకంటే నేర్పరులు ఇతరత్రా ఉన్న ధనలక్ష్మిని కూడా ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటారు. జనాన్ని ద్వేషించే వారి వద్ద ధనం ఉన్నా అది కరిగిపోతూనే ఉంటుంది. అభినిష్యందతే శీర్హి సచ్చపి ద్విషతో జనం శ్రియంచ పుత్ర పౌత్రంచ మనుష్య ధర్మచారిణ యోగ ధర్మ విదో ధీర స్వయమేవ త్యజంచుత. యోగ ధర్మవేత్తలు, ధర్మవర్తనులు, ధీరులు అయిన వాళ్ళు పుత్రపౌత్రుల్ని, సంపదని స్వయంగా విడిచిపెడతారు సుమా. మనం ఎంతో మంది గొప్ప గొప్ప రాజులను కూడా చూశాం కదా. వాళ్ళు అనుభవించాలంటే రాజ్యం చాలా రోజులు అనుభవించవచ్చు, కానీ వాళ్ళకి భగవంతుడి మీద ధ్యానం చేసుకోవాలని వానప్రస్థానికి వెళ్ళిపోతూ ఉంటారు, మొత్తం సంపదనంతా విడిచేసి కదా. అదే చెప్తున్నాడు ఈయన. సంపదని ధర్మవర్తనులు స్వయంగానే విడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. బహు సంకుసుకం దృష్ట్వా విధిత్సా సాధనేన చ తధాన్యే సంచంచేన మత్వా పరమ దుర్లభం. స్వామింభో మరువు వంశంలోని సదాచారవంతుడైన భరతుడు అనేక రత్నాలతో సమృద్ధమైన రాజ్యాన్ని విడిచిపెట్టాడని విన్నాం. అదే జరుగుతుంది భాగవతంలో మనం భరతోపాఖ్యానం కదా. భరతుడు సామ్రాజ్యాన్ని తనంత తనే వదిలేసి, కొడుకులకు వదిలేసి వెళ్ళిపోతాడు, తపస్సు చేసుకుంటాడు. అలాగే అనేక మంది రాజులు మహోభ్యుదయం గల రాజ్యాన్ని వదిలేశారు. రాజులందరూ రాజ్యాలను విడిచి అడవుల్లో వన్యఫలాలు తింటూ తపస్సులో పారంగతులు కావడమే కాకుండా దుఃఖాంతాన్ని కూడా పొందారు. ధనం నిరంతరం శ్రమించడం వల్ల లభించేది అయినప్పటికీ అత్యంతము అస్థిరమైనదిగా గ్రహించి, ఎప్పుడు కూడా ధనం అనేది అస్థిరమని భావించి పరమ దుర్లభమని తలచి ఎందరో దాన్ని విడిచిపెడుతున్నారు. త్వం పునః ప్రాజ్ఞ రూప సన్కృపణం పరిపప్యసే అకామ్యాన్ కామయానోర్థాన్ పరాధీనానుపద్రవాన్. నువ్వు ప్రాజ్ఞుడివి, కోరదగని వాటిని కోరుకుంటూ దైవాధీనమైన అస్థిరమైన అర్థాలను గురించి దీనంగా పరితపిస్తున్నావు. తాం బుద్ధిముపజిజ్ఞాసు త్వమేవైతాన్ పరిత్యజ అనర్థాశ్చార్థరూపేణ హ్యర్థాశ్చానర్థరూపిణ. ఆ బుద్ధిని పొందగోరి నీవే అర్థరూపంలో ఉన్న ఆ అనర్థాలని పరిత్యజించు. ఎందుకంటే అర్థాలన్నీ కూడాను, అర్థం అంటే డబ్బు కదా, అనర్థ రూపాలే. రేపు మనం 38వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.